మనకు సి, జావా, పైథాన్, మెర్న్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసు. వాటి రిలేటెడ్ ఫుల్ స్టాక్స్ ఐడియా ఉంది. అసలు ఫుల్ స్టాక్ ఏఐ అసలు ఉందా? అని మీరు అడగొచ్చు. అండ్ ఫుల్ స్టాక్ ఏఐకి ఏమేమి నేర్చుకోవాలి? అండ్ పైథాన్‌తోనేనా? లేకపోతే పైథాన్ గాకుండా అదర్ లాంగ్వేజెస్ ఏమైనా కావాలా ఫుల్ స్టాక్ ఏఐకి? అండ్ ఏమేమి నేర్చుకోవచ్చు? లైక్ ఫుల్ స్టాక్ ఏఐ అంటే ఏఐ, డీఎస్ కాకుండా అదర్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? సో, ఏఐకి ఎవరెవరు నేర్చుకోవచ్చు? ఎవరెవరు ఎలిజిబుల్? అసలు ఏంటి? ఈ స్టోరీ మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ చూద్దాం. అంటే ఏమేమి కావాలి? ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ వన్ నుంచి అసలు ఏఐ అంటే ఏందో చూద్దాం. ఏఐ అంటే సీఎస్‌సి వాళ్ళకి ఒక ఫీల్డ్ అనమాట. లైక్ సీఎస్‌సి వాళ్ళకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అలాగా ఏఐ అనేది ఒక ఫీల్డ్. సో, ఏంటి మెయిన్‌గా దీని వర్క్ ఏందంటే ఒక మిషన్‌ని దాని డెసిషన్ మేకింగు అండ్ అది నేర్చుకొని అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చేయడం మెయిన్. అంటే చాలా డేటా ఇచ్చి ఆ డేటాని అది ప్రిడిక్షన్ చేసే విధంగా చేయడాన్ని మనం ఏఐ అంటాం. సో, మోస్ట్‌లీ. సో, ఏంటి? సో, ఇదనమాట ఏఐకి మీన్స్. సో, మనం ఫస్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాం ఏఐకి ఏం కావాలని. ఫస్ట్ స్టెప్ వచ్చి పైథాన్ ప్రోగ్రామింగ్. ఏఐ అంటేనే పైథాన్ ప్రోగ్రామింగ్ అని చాలామందికి ఐడియా ఉండుంటది. అండ్ పైథానే గాకుండా జావా స్క్రిప్ట్ అవసరం. ఇప్పుడు ప్రెజెంట్ 2024 జావా స్క్రిప్ట్ కూడా కొంచెం లాగుతుంది. ఏది ఏఐ రిలేటెడ్. అండ్ ఆర్ లాంగ్వేజ్ కూడా మెషిన్ లెర్నింగ్ వైపు లాగుతుంది. సో, మీరు 2 లాంగ్వేజ్ గురించి ఒకసారి చూడండి. ఆర్ అంటే ఏంది? అండ్ జావా స్క్రిప్ట్ అంటే ఏంది? సో, పైథాన్ అంటే మస్ట్. సో, లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్ అంటే దిస్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఇది మ్యాథమెటిక్స్ రిలేటెడ్. డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం ఇది ప్రోగ్రామింగ్ రిలేటెడ్. ఈ టాపిక్స్ అన్నీ ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఏంటి స్టెప్ 1 అంటే ఈ టాపిక్స్ అన్నీ చూడాలి ఏఐకి. సో, స్టెప్ 2లోకి వెళ్దాం. స్టెప్ 2 వచ్చి మెషిన్ లెర్నింగ్. అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? దాంట్లో టైప్స్ ఏమున్నాయి? సూపర్వైజర్ లెర్నింగ్, అన్‌సూపర్వైజర్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఇవి అని ఉంటాయి. సో, దాంట్లో సబ్ టైప్స్ ఏంటి? సో, ఒక్కొక్క టైప్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఒక్కొక్క టైప్ దేనికోసం యూజ్ చేస్తారు అయన్నీ చూడాలనమాట. నెక్స్ట్ ఈ రిగ్రెషన్, క్లాసిఫికేషన్ ఇయన్నీ టైప్స్ అనమాట. సబ్ టైప్స్ అయ్యేంటో చూడండి. మోడల్ ఎవాల్యుయేషన్, సెలక్షన్. మోడల్ ఎవాల్యుయేషన్ అంటే ఫస్ట్ అది ఏ మోడల్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీయడం. అసలు ఏ సిట్యుయేషన్‌లో ఏ మోడల్ తీయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని మోడల్స్ ఉంటాయి. అవి నంబర్స్ రిలేటెడ్ దాంట్లో బెస్ట్ అనమాట. కొన్ని ఉంటాయి. అవి డేట్స్ రిలేటెడ్ బెస్ట్. కొన్ని మోడల్స్ టెక్స్ట్ రిలేటెడ్ బెస్ట్. సో, అలా ఏ మోడల్ తీయాలి. కొన్ని మోడల్స్ ఓన్లీ యెస్ ఆర్ నో మాత్రం అవుట్‌పుట్స్ వస్తాయి. అలాంటి వాటికి ఏమని తీయాలి. మీరు అడగొచ్చు. యెస్ ఆర్ నోనా ఇలాంటి ఎక్కడ యూజ్ చేయరు కదా మన మోడల్స్ అంటే, ఇప్పుడు క్యాన్సర్ ప్రిడిక్షన్ ఉంటుంది. దాంట్లో యెస్ క్యాన్సర్ ఉంది. నో మీకు క్యాన్సర్ లేదు. సో, యెస్ ఆర్ నో అవుట్‌పుట్స్ ఆడ ఉంటాయన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేస్తాం. సో, అసలు ఏమేమి మోడల్స్ ఏంటి? దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది స్టెప్ 2 అనమాట. మెషిన్ లెర్నింగ్ గురించి చూడడం. నెక్స్ట్ స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 వచ్చి మాస్టర్ డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటానే డీప్ లెర్నింగ్ వైపు రండి. ఒకేసారి డీప్ లెర్నింగ్ వస్తే మీకు ఒక మొక్క అర్థం కాదు. మెషిన్ లెర్నింగ్ అడ్వాన్స్‌డ్ వర్షనే డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు సింపుల్‌గా ఏబీసీలు ఇలా అనుకోవచ్చు. అదే డీప్ లెర్నింగ్ అయితే వర్డ్స్ అనమాట. ఏబీపీ, ఎల్ఏ, బీఏటీ, బ్యాట్ ఇలా వర్డ్స్‌ని మనం డీప్ లెర్నింగ్ కింద అనుకుందాం ప్రస్తుతానికి. మెషిన్ లెర్నింగ్ అడ్వాన్స్డ్, డీప్ లెర్నింగ్. సో, న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఎంఎల్‌పీ, సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ అంటే క్లస్టర్ నెట్వర్కింగ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో, ఇవి న్యూరల్ నెట్వర్క్స్ ఇది ఇంపార్టెంట్. టెన్సార్‌ఫ్లో, పైటార్చ్. సో, టెన్సార్‌ఫ్లో, పైటార్చ్ అనేది డీప్ లెర్నింగ్ మోడల్స్ రిలేటెడ్. ఎల్ఎస్‌టిఎం అండ్ జిఆర్ ఫర్ సీక్వెన్స్ డేటా. అవి ఎక్కువ సీక్వెన్స్ డేటా లైక్ వెదర్ డేటా గాని లేదా అదర్ డేటా దానికి సంబంధించి ఇవి యూజ్ చేస్తారు. ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఎందుకంటే మీరు పికిల్ ఫైల్స్ జనరేట్ చేయడం గాని లేదు జాబ్ ఫైల్స్ జనరేట్ గాని ఏదైనా ఫైల్స్ జనరేట్ చేసేటప్పుడు చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో, రెడెండెన్సీ తగ్గియాలి. ఇలాంటివి కూడా చూడాలి డీప్ లెర్నింగ్‌లో. ఎందుకంటే డీప్ లెర్నింగ్‌లో చాలా హెవీ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటది. దాన్ని మీరు తగ్గియాలి. సో, మెయిన్‌లీ అదనమాట డీప్ లెర్నింగ్. సో, మెషిన్ లెర్నింగ్ అడ్వాన్స్డ్, డీప్ లెర్నింగ్ అనొచ్చు. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్‌కొచ్చి ఏఐ స్పెషలైజేషన్. ఏఐ స్పెషలైజేషన్‌లో ఎన్ఎల్‌పి ఇది మెయిన్ అనమాట. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈజ్ మెయిన్. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ విజన్. సో, ఇది కెమెరా రిలేటెడ్. కెమెరా రిలేటెడ్ ఏముంటదంటే మీరు కెమెరాతో ఎన్నో చేయొచ్చు. లైక్ మీరు హ్యాండ్స్ డిటెక్ట్ చేయడం గాని, ఫేస్ డిటెక్షన్ గాని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. బాడీ మూవ్‌మెంట్ డిటెక్షన్ ఇలా చాలా ఉంటాయన్నమాట కెమెరా రిలేటెడ్. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఇది డెసిషన్ రిలేటెడ్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే హెవీ డేటా అని చెప్పాను కదా! అది ఎంఎల్ఆప్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అండ్ ఏఐ డెవలప్‌మెంట్. ఈ టాపిక్స్ అన్నీ మీరు ఏఐ స్పెషలైజేషన్స్‌లో చూడాలి. సో,
ఇయన్నీ మీకు చెప్పాను లైట్‌గా ఎన్ఎల్‌పీ అంటే మన ఎన్ఎల్‌పీ అంటే మన లాంగ్వేజ్. మనం ఓన్‌గా ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, లేదా హిందీ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు. దీన్ని కన్వర్ట్ చేయాలి ఇంగ్లీష్‌లోకి. ఆ లాంగ్వేజ్ ఆ వర్డ్స్‌ని అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకొని, మనం ఒక ఏఐ మోడల్‌కి చెప్పాలి. సంబంధించి అది. కంప్యూటర్ విషన్ అంటే కెమెరా రిలేటెడ్ అని చెప్పి. అది డేటాను స్కాన్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. ఇప్పుడు నేను ఒక ఫోన్ చూపిస్తా కెమెరాకి. అది ఫోన్ అని డిటెక్ట్ చేయాలి. ఇప్పుడు సామ్‌సంగ్ రీసెంట్‌గా రౌండ్ అప్ అనే ఆప్షన్ ఇచ్చింది. మీరు రౌండ్ చేసామంటే అది ఏంటి? ఆ ఆబ్జెక్ట్ ఏంటి? అన్నీ చెప్పేస్తదనమాట. దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ చూపియడం అలా జరుగుద్ది. సో, అదనమాట. దాంట్లో కంప్యూటర్ విజన్ వాడతారు. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఇది డెసిషన్ మేకింగ్ లెర్నింగ్ టైప్. సో, లార్జ్ లాంగ్వేజ్ హెవీ డేటాను. ఎంఎల్‌ఓప్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అండ్ ఏఐ డెవలప్‌మెంట్. ఇది ఏఐ స్పెషలైజేషన్స్‌లో చూడాల్సింది. సో, మనం నెక్స్టు ఏఐ మోడల్ డిప్లాయ్‌మెంట్. సో, ఇంతకీ మనం ఏ మోడల్ ఎక్కడ చేస్తాం? అని మీరు అడగొచ్చు. పాస్ట్ స్టెప్‌కి పోండి ఒకసారి. ఏఐ స్పెషలైజేషన్స్‌తోని మీరు ఏఐ మోడల్‌ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని మీరు కొంచెం అడ్వాన్స్‌డ్ చేయడాన్ని మీరు సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ జనరేట్ చేయడం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ విషన్ అని చెప్పా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పా గుర్తుందా? ఇందాక అది రౌండప్పు. సేమ్ దీన్ని మీరు పైథాన్ యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు ఆ కోడ్‌ని. మీరు అది డెవలప్ చేయొచ్చు. సో, దాన్నే మనం మిషన్ లెర్నింగ్ అంటాం. దాన్ని ఇంకొంచెం 2, 3 ఫీచర్స్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేసి దాన్ని ఏఐ కింద చూస్తున్నాం. సో, మనం నెక్స్టు ఏఐ డిప్లాయ్‌మెంట్. సో, ఏఐ మోడల్స్‌ని మీరు ఏపీఎస్‌లాగా మార్చండి. ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ యూజ్ చేసి ఏఐ మోడల్స్‌ని ఏపీఎస్‌లా మారిస్తే మీరు అదర్ దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ అంటే గూగుల్ రిలేటెడ్, అజూర్. సో, ఇవి. ఈ మూడిట్లో డిప్లాయ్ చేయండి. లేదు అదర్స్ లేదు మీరు ఎక్కడైనా అప్లై చేస్తారంటే మీ ఇష్టం అది మీరు డిప్లాయ్ చేయండి. డాకర్, కుబర్నెట్స్ అండ్ స్కేలింగ్ కోసం. స్కేలింగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా! హెవీ అప్లికేషన్, స్మాల్ అప్లికేషన్ దాన్ని కంప్రెస్ చేయడం, ఎన్లార్జ్ చేయడం. సో, వీటిని మనం డాకర్, కుబర్నెట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, వీటితో మనం ఏఐ మోడల్‌ని డిప్లాయ్ చేసేస్తాం. అంతేనా? అంటే ఏఐ ఫుల్ స్టాక్ అంటే ఇంతేనా? 5 స్టెప్పుల్లో ఏఐ వచ్చేస్తదా అంటే, సో, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చి లెర్న్ చేయడం. హ్యా మీరు ఏఐ ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేయండి. అది మెయిన్ పాయింట్. ఆడ వరకొచ్చారు ఏంటి ఏఐ స్పెషలైజేషన్స్‌కి మీకు ఎక్కువ టైం పడుతుంది. వన్స్ ఏఐ స్పెషలైజేషన్ డిప్లాయ్‌మెంట్ అయితే మీరు మోడల్స్ బిల్డ్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ తీసుకునేటున్నాయి. ఆ ఇన్‌పుట్స్‌ని బట్టి మీరు ఓన్‌గా మోడల్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయండి. సో, మీకు ఈ రిసోర్సెస్ వచ్చి యాంజిస్ డీప్ లెర్నింగ్ ఇది కోర్సెరా కోర్సు. సో, మీరు కోర్సెరాలో కోర్స్ అంటే బడ్జెట్ కాబట్టి మీరు మీ ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మిట్ ఏఐ కోర్సు ఇది కూడా మంచి ఈ 2 ట్రెండింగ్‌లో ఉన్న కోర్సెస్ ఏఐ రిలేటెడ్, ఎంఎల్‌డిఎల్ రిలేటెడ్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హ్యాండ్స్ ఆన్ ఏఐ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఓన్‌గా ఏఐ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అండ్ ఏఐ రీసెర్చ్ పేపర్స్ మీద ఎప్పుడు చూస్తుండండి. ఇప్పుడు రీసెంట్‌గా ఏఐ ఏముంది? డీప్‌సీక్ ఉంది. దాని తర్వాత క్వెన్. మీకు ఐడియా ఉందా అసలు క్వెన్ ఏఐ అనేది ఒకటుంది. సో, క్వెన్ ఏఐ, డీప్‌సీక్, చాట్‌జీపీటీ, జెమినీ ఇలా ఎన్నో ఏఐస్ ఉన్నాయి. అవన్నీ చూడండి. సో, అదనమాట మీరు. సో, ఏఐ ఫుల్ స్టాకు. సో, ఇది ఎవరు నేర్చుకోవచ్చు అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ కాలేజీలో స్పెషలైజేషన్ తీసుకొని ఉంటారు చూడండి. లైక్ సీఎస్ఈ విత్ డీఎస్, సీఎస్ఈ విత్ ఏఐఎంఎల్ వాళ్ళంటే నేర్చుకుంటారు. రిమైనింగ్ అంటే మీరు సింపుల్‌గా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్న రిసోర్సెస్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు. లైక్ మీరు కాలేజీలో నేర్పించేది కాకుండా బయట ఇంకొంచెం నేర్చుకొని మీరే ఓన్‌గా డెవలప్ చేయొచ్చు. మీరే ఓన్‌గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. మీరే ఓన్ ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు. ఫ్యూచర్‌లో ఏఐ దానికి ఖచ్చితంగా డిమాండ్ ఉంటది. హై డిమాండ్ ఉంటది. సో, ఖచ్చితంగా నేర్చుకోండి. సో, దట్స్ ఆల్ గైస్ టుడే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ.